ఎలా ఉంది సార్ ఓవరాల్ ఫుడ్? ఈస్ట్ గోదావరిలో నా ప్రియమైన శిష్యుడు సుధీర్ది ఎంగేజ్మెంట్ కోసం ఈరోజు దసరా రోజు తెలంగాణలో ఎంత హడావిడి ఉన్నా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఫంక్షన్ లో ఎన్ని ఐటమ్స్ పెట్టారు? ఇంచుమించు 130+ సార్. 130+ వెజ్ అండి. చాలా వెరైటీలు, చాలా వెరైటీగా ఉన్నాయి. రిజల్ట్స్ అయితే అసలు చూస్తే షాక్. ఆదిరెడ్డి ఈవెంట్స్ అనిల్ గారు నిర్వహిస్తున్నారు. జామకాయ రోటి పచ్చడి, అదేంటంటే వెరైటీ తిన్నాను. గ్రేప్ ఆవకాయ. గ్రేప్ ఆవకాయ, తర్వాత ఇదేమో బ్లూబెర్రీ దహివడ విత్ బ్లూబెర్రీ. అసలు ఎన్ని వెరైటీ అంటే మనం జనరల్ గా ఫ్రూట్స్ తింటాము, బట్ జామకాయతో పచ్చడి, అలాగే గ్రేప్స్ తో పచ్చడి, సో చాలా బాగుంది. మామూలుగా లేదంటే ఒక మొత్తం మీరు చేసే ఒక ప్లేట్ కి వస్తారు మన హైయెస్ట్ 350 నుంచి 400 రకాలు పెడతాం. 400 రకాలు ఒక ప్లేట్ కి. వెజ్ లో. నాన్ వెజ్ అయితే 300 అప్ టు 300. అంటే తను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్ట్రీమ్ గా రన్ చేస్తా ఉంది. సో నాకు అనిపించింది ఏంటంటే ఇవాళ నేను ఇక్కడ ఈస్ట్ గోదావరిలో వచ్చి హాస్పిటల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం తెలంగాణలో కూడా దీన్ని లాంచ్ చేయాలి. ఎవరైతే ట్రెడిషనల్ ఫుడ్ తెలంగాణలో తక్కువ, ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఎక్కువ నాన్ వెజ్ వెళ్తుంది. సో తను తెలంగాణకు సంబంధించి నాన్ వెజ్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా చేస్తారు. సో వెజిటేరియన్ కూడా 300 రకాలు అంటే మామూలు విషయంగా. సో నేనైతే నా క్లయింట్స్కి, నా ఫాలోవర్స్ సజెస్ట్ చేద్దామని ప్రత్యేకించి నాకు నచ్చి ఫుడ్ నా అంతా నేనే వీడియో తీసుకుంటున్నాను. రైట్.